కీమాతో మీరేమేం చేసుకొని ఉంటారు? కీమా ఫ్రై చేసుకొని ఉంటారు కదా, కీమా బాల్స్ చేస్తారు కొందరు. ఇంకేం చేస్తారు? నేనైతే ఏం చేశానో తెలుసా? కీమా పరోటాలు చేశాను. కీమా పరోటానా అనుకోని కొందరికి అర్థం కాకపోవచ్చు. చూడండి, ఈ కీమాని ఫ్రై చేసుకొని చక్కగా దీనిలో కావాల్సినవి ఏమేమి అన్నీ వేసేసుకొని చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇంకా ఆమ్చూర్ పౌడరు, చాట్ మసాలా అన్నీ వేసేసుకున్నాను. మామూలుగా మనకు ఉప్పు, పసుపు, కారం అన్నీ కూడా వేసేసుకొని వాటిని రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పిండి కలుపుకొని ఈ పిండిని ఉండలు ఆ పిండి కూడా దానిలో ఏమేమి వేసాను, ఏంటి, ఎలా కలిపాను ఏంటి తెలుసుకోవాలని ఉందా? అయితే లాంగ్ వీడియో ఉందండి మనది, చూడండి. మన ఛానల్లో లాంగ్ వీడియో పెట్టాను. అది ఒకసారి చూస్తే మీకు, అంటే పిండి కలుపుకోవటం మాకు రాదా అనుకోకండి. పిండి కలపటంలో కూడా ఇంకొంచెం ఇలా కలుపుకున్నారనుకోండి, నేను కలిపినట్లుగా మీకు పరోటాలు సాయంత్రం దాకా ఉన్నా కూడా మెత్తగా ఏమవ్వవు. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సాయంత్రం దాకా ఉన్నా కూడా ఫ్రెష్గా అలాగే ఉంటాయి అన్నమాట. గట్టిపడవు. మామూలుగా అయితే కొంచెం గట్టి పడతాయి. ఇలా అయితే గట్టి పడకుండా సాఫ్ట్గా అలాగే ఉంటాయి. అది ఎలా చేశాను ఏంటనేది మన లాంగ్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి, చూడండి. ఎంత బాగా చేసుకోవచ్చు. లోపల కీమా స్టఫ్ చేశాను చూసారా? స్టఫ్ చేసి దీన్ని ఇలా ఒత్తుకొని నిదానంగా ఒత్తుకోవాలి. మరి గట్టిగా ఒత్తితే లోపల స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం నిదానంగా ఒత్తుకొని దీన్ని కాల్చేసుకుంటే రెండు వైపులా కూడా దీన్ని నెయ్యి వేసుకొని పిల్లలకి పెట్టే పని అయితే నెయ్యి వేసి కాల్చండి. మీరైతే కొంచెం నూనె వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. చూడండి, పెనం మీద వేసుకొని చక్కగా రెండు వైపులా తిప్పుకుంటూ కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటూ ఇలా కాల్చుకుంటే ఆహా ఎంత బాగుంటుంది కీమా పరోటా. టేస్ట్ అద్దరిపోద్దండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కొత్తగా ఉంది కదా కీమా పరోటా అనేది, లేదా మీరు చేశారా ఇంతకుముందు? చేయకపోతే ఇప్పుడు చేసుకోండి. ఇగో నేను చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలాగే చేసుకోండి. చాలా చాలా బాగా వస్తాయి. నేను పిండి ఎలా కలిపానో చూసుకొని అలా కలుపుకున్నారంటే సాయంత్రం దాకా కూడా చాలా సాఫ్ట్గా, పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే పరోటాలు కూడా లోపల కీమా టేస్ట్ కూడా అదిరిపోద్ది. చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఒకసారి చూసారనుకోండి మీకు తెలుస్తుంది కదా. మీకు నచ్చింది అనుకోండి అదే కంటిన్యూ చేయొచ్చు, నచ్చలేదంటే అక్కడే వదిలేసేయచ్చు. కానీ ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎవరైనా ఈజీగా చేసుకోగలుగుతారు. కీమా ఒక్కటి ఫ్రై చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా, మంచిగా పరోటా రెడీ.